హాయ్ హలో అండి అందరికీ నమస్కారం. మధుర ఎంటర్టైన్మెంట్ అండ్ అలాగే నిర్వి ఆర్ట్స్ బ్యానర్లో సంజీవ్ రెడ్డి గారు డైరెక్టర్గా అండ్ మధుర శ్రీధర్ రెడ్డి గారు అండ్ నిర్వి హరిప్రసాద్ రెడ్డి గారు ప్రొడ్యూసర్స్గా, విక్రాంత్ గారు అండ్ అలాగే చాందిని చౌదరి గారు హీరోయిన్స్గా నవంబర్ 14th అంటే రేపు ఒక మంచి సినిమాతో థియేటర్స్లోకి మన ముందు రాబోతున్నారు. అండ్ అలాగే ఈరోజు రిలీజ్ ప్రెస్ మీట్కి వచ్చినటువంటి మన మీడియా మిత్రులందరికీ అండ్ అలాగే ఇక్కడ ఆల్రెడీ వచ్చేసారు మన హీరో విక్రాంత్ గారు అండ్ అలాగే మన ప్రొడ్యూసర్ మధుర శ్రీధర్ గారు అండ్ డైరెక్టర్ సంజీవ్ గారు. సో మీ అందరికి కూడా గ్రాండ్ వెల్కమ్ సార్. సో చాలా మన సొసైటీలో బయట మనం కిడ్స్కి సంబంధించి కానివ్వండి ఇలా ఏదో ఒక ప్రాబ్లం చూస్తూనే ఉన్నాం. అలా రియాలిటీ కాన్సెప్ట్కి దగ్గరగా ఉండి ఒక మంచి కామెడీతో ఒక మంచి లవ్ స్టోరీతో ఒక అద్భుతమైన ఫ్యామిలీ డ్రామాతో మన ముందుకు రాబోతున్నారు. అండ్ చాలా రోజుల తర్వాత ఒక మంచి ఫ్యామిలీ డ్రామాని మనం థియేటర్లో చూడబోతున్నాం. సో ఫస్ట్లీ టీం అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. అండ్ మీరు కూడా సినిమాని థియేటర్లో ఎవరు మిస్ అవ్వద్దు. సో మరి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా టీంని పిలిచేద్దాం. సో ముందుగా మా ప్రొడ్యూసర్, మా మెయిన్ పిల్లర్, ఈ ఇంత మంచి సినిమాని మన ముందుకు తీసుకొస్తున్న మన మధుర శ్రీధర్ రెడ్డి గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను. ప్లీజ్ వెల్కమ్ సార్. అండ్ అలాగే ఈ సంతాన ప్రాప్తిరస్తు అనేది ఐడియా ఎక్కడ తట్టిందో తెలియదు, బట్ ఇది డెఫినెట్లీ ఒక మంచి ఎంటర్టైన్మెంట్తో లవ్ స్టోరీతో ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని నమ్మి ఈ కథని రాసిన మా డైరెక్టర్ సో సంజీవ్ రెడ్డి గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు స్టేజ్. అండ్ సంతాన ప్రాప్తిరస్తు అంటూ ఒక మంచి ఎంటర్టైన్మెంట్ని అందించడానికి అండ్ ఒక చాలా డిఫరెంట్ లుక్లో కనిపిస్తున్నారు, డిఫరెంట్ రోల్లో కనిపిస్తున్నారు. సో మన హ్యాండ్సమ్ హీరో విక్రాంత్ గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు స్టేజ్. యా, ఒక గ్రూప్ పిక్చర్ ప్లీజ్ సార్. ఛానల్స్ సార్, ఛానల్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నవంబర్ 14th చిల్డ్రన్స్ డే సందర్భంగా మధుర ఎంటర్టైన్మెంట్ అండ్ అలాగే నిర్వి ఆర్ట్స్ బ్యానర్లో నవంబర్ 14th మన సంతాన ప్రాప్తిరస్తు సినిమా థియేటర్స్లో రిలీజ్ అయ్యి మనల్ని ఎంటర్టైన్ చేయబోతుంది. అండ్ తప్పకుండా వాచ్ చేయండి. అండ్ ముందుగా మన మెయిన్ పిల్లర్ మధుర శ్రీధర్ గారినే మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. మీ కంఫర్ట్ సార్, ఎట్లయినా పర్లేదు. అందరికీ నమస్తే. సో టైం వచ్చేసింది. దాదాపు ఒక 1.5 year ఆఫ్ హార్డ్ వర్క్, నిజాయితీగా కష్టపడ్డాము మంచి సినిమా చేయాలని, మీనింగ్ఫుల్ సినిమా చేయాలని. సో ఫస్ట్ నుంచి కూడా యాజ్ అ ఫిల్మ్ మేకర్ మనం చేస్తున్న సినిమాలో ఎంతో కొంత ఒక చిన్న మెసేజ్ క్యారీ చేయాలని ఉంటుంది నాకు. సంహవ్ కథ సెలెక్ట్ చేసే ముందు నా అన్ని సినిమాలు కూడా, ఒక సినిమా తప్పించి మిగతా అన్ని సినిమాలు కూడా ఏదో ఒక మెసేజ్ క్యారీ చేస్తుంది ఇప్పటి వరకు. సో చాలామంది చెప్తుండేవారు, మీరు మెసేజ్ క్యారీ చేసే సినిమాలు చేస్తున్నారు బట్ చిన్న ఎంటర్టైన్మెంట్ మిస్ అవుతుందేమో చెప్పాల్సిన మెసేజ్ అని అడుగుతుండేవారు. సో ఐ థాట్ వెన్ సంజీవ్ కేమ్ అప్ విత్ సంతాన ప్రాప్తిరస్తు, మెసేజ్ విత్ రైట్ డోస్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఎమోషన్స్ ఉంది అని నేను స్ట్రాంగ్గా ఫీల్ అయ్యాను. సో వి డిడ్ అవర్ బెస్ట్. చాలా చాలా బ్యూటిఫుల్గా వచ్చింది సినిమా, ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. విక్రాంత్ డిడ్ ఫ్యాబ్లెస్ జాబ్. అంటే ఒక ఇంత బోల్డ్ సబ్జెక్ట్స్ చూస్ చేసుకోవడం, తను తెలుగు ఇండస్ట్రీలో ఒక అంటే మంచి మంచి కథలు చెప్పడానికి హీస్ గివింగ్ ఎ స్కోప్ అనమాట. నాకు ఐ హ్యావ్ ఎ వెరీ స్ట్రాంగ్ ఫీలింగ్ దట్ విక్రాంత్ ఈజ్ సూటబుల్ టు చాలా వైడ్ రేంజ్ ఆఫ్ సబ్జెక్ట్స్కి చాలా సూటబుల్ అవుతాడు. అండ్ ఎక్స్పెరిమెంటల్ సబ్జెక్ట్స్ ఎవరైనా ఫిల్మ్ మేకర్స్ చెప్పాలి అనుకుంటే హీఈస్ ద బెస్ట్ అంటే సూటబుల్ హీరో నౌ అని నా స్ట్రాంగ్ ఫీలింగ్. సో ఆ విధంగా సంతాన ప్రాప్తిరస్తులో హీ డిడ్ ఫ్యాబులస్ జాబ్. అండ్ చాందిని చౌదరి చాలా బ్యూటిఫుల్గా యాక్ట్ చేసింది. అండ్ మురళీధర్ గౌడ్, విక్రాంత్, చాందిని చౌదరి, మురళీధర్ గౌడ్ ఈ మెయిన్ పిల్లర్స్. దీనికి తోడుగా తరుణ్ భాస్కర్ జాక్రెడ్డిగా అసలు చాలా అద్భుతంగా చేశాడు. తరుణ్ భాస్కర్, వెన్నెల కిషోర్, అభినవ్ గోమటం, తాగుబోతు రమేష్, ఇలా అందరూ వెల్ ప్యాక్డ్ ఎంటర్టైనర్ ఇది సంతాన ప్రాప్తిరస్తు. అంటే
మనం చెప్తాం యాజ్ ఎ ఫిల్మ్ మేకర్గా మనం ఎక్సైట్ అయ్యి చెప్తాం, కానీ నేను ఈరోజు కాన్ఫిడెంట్గా నవ్వుతూ మీ ముందు ఎందుకున్నాను అని అంటే నిన్న వేసిన ప్రీమియర్ షోలు, నిన్న వైజాగ్లో ప్రీమియర్ షో కానీ, ఇక్కడ హైదరాబాద్లో ట్రిపుల్ ఏలో చేసిన ప్రీమియర్ షో కానీ, దే జస్ట్ ఎంజాయిడ్. అంటే ఆడియన్స్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ కానీ చాలా టెరిఫిక్గా ఉండింది. సో వీఆర్ సో హ్యాపీ టుడే. అండ్ ఈరోజు నైట్ మళ్ళీ ఒక కాన్ఫిడెన్స్తోనే 6 ప్రీమియర్స్ ఓపెన్ చేసాము 6 స్క్రీన్స్లో హైదరాబాద్లో. సో వీఆర్ సో హ్యాపీ అండ్ వెరీ కాన్ఫిడెంట్ అండ్ ప్రౌడ్ ఆఫ్ సంతాన ప్రాప్తిరస్తు. సో అన్నీ ఇంకా ఒక్కొక్క స్టేజ్ దాటుకుంటూ రేపు నవంబర్ 14 రోజున మీ ముందుకు వస్తున్నాము. మంచి కథలు చెప్పడానికి ఒక స్కోప్ ఇవ్వండి. నిజంగా వెరీ గుడ్ స్టోరీ. ఒక చిన్న సమస్యను అంటే నేను ఎప్పుడు ఏం ఫీల్ అవుతానంటే, మనం తీసే సినిమాలు అంటే సిన్సియర్గా సినిమాలు తీయాలి అని అంటే మన సమాజం నుంచి, మన సొసైటీ నుంచి వచ్చిన కథలు చెప్పగలిగితే చాలా ఇంట్రెస్టింగ్గా తయారవుతాయి. అది మలయాళం ఇండస్ట్రీ కానీ తమిళ ఇండస్ట్రీ కానీ బాగా చేస్తారు. సో మనం కూడా ఆ కోవలో కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నాము, కొన్ని వస్తున్నాయి. ఆ కోవలోకి చెందిన ఒక సిన్సియర్ సినిమా సంతాన ప్రాప్తిరస్తు. రీజన్ ఏంటంటే మనము జనరల్గా అంటే పర్సెప్షన్ ఏంటంటే తెలుగు కమర్షియల్ సినిమా పర్సెప్షన్ ఉంటుంది. బట్ లాస్ట్ ఒక 15-20 ఇయర్స్గా తెలుగు సాహిత్యానికును మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక చిన్న దూరం పెరిగింది. ఎందుకనంటే తెలుగు సాహిత్యం అసలు లాస్ట్ 20 ఇయర్స్లో ప్రచురింపబడలేదు. లాస్ట్ 2-3 ఇయర్స్ మన వెంకట సిద్ధారెడ్డి బుక్స్ పబ్లిష్ చేసి కొంచెం సాహిత్యాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తున్నాడు. సో ఆ గ్యాప్ చాలా జరిగిందనమాట తెలుగు సాహిత్యానికున్న సినిమా ఇండస్ట్రీకి. అందువల్లనే మనం ఎక్స్పెరిమెంట్ చేయలేకపోయామేమో అని నేను అనుకున్నాను. సో ఇప్పుడు అంటే ఇలాంటి సినిమాలు సంతాన ప్రాప్తిరస్తు లాంటి సినిమాలు, సిన్సియర్ సినిమాలను నిజంగా ఎంకరేజ్ చేయగలిగితే డెఫినెట్లీ మంచి సినిమాలు ముందు వచ్చే అవకాశం చాలా ఉంటుందని నేను బలంగా నమ్ముతున్నాను. లాస్ట్ 15 సంవత్సరాలుగా నమ్ముతున్నాను, స్టిల్ నమ్ముతున్నాను. సో జస్ట్ గివ్ అస్ all the best wishes and I'm sure tomorrow we are going to be the winners. Thank you so much. మాట్లాడిందంతా ఏం రాలేదు, ఎక్కడి వరకు వచ్చింది అది కా చెప్పండి. లాస్ట్లో ఎక్కడి నుంచి మిస్ అయింది? సాహిత్యం దగ్గర నుంచా? సాహిత్యం అని చెప్పారు కదా సార్, అక్కడి నుంచి చెప్పండి. డన్. హలో మైక్ 1 యా 2 సార్ 3 ప్లీజ్ సార్. మైక్ టెస్టింగ్ 1 2 3 ఓకేనా? యా. సో అందరూ అంటే ఇండియా వైడ్ కూడా ఒక తెలుగు సినిమాను ఒక కమర్షియల్ సినిమాగా బాగా చూస్తారు. వీఆర్ వెరీ ప్రౌడ్. అట్ ద సేమ్ టైం మలయాళం సినిమాలకు చాలా మంచి ఆదరణ ఉంటుంది. చిన్న సినిమాలు తీస్తారు, తమిళ్ మలయాళం సినిమాలలో చిన్న సినిమాలకు ఇండియా వైడ్ మంచి ఆదరణ ఉంది. మన తెలుగు చిన్న సినిమాలకు కూడా ఇండియా వైడ్ ఆదరణ దొరుకుతుంది మనం కనుక సిన్సియర్గా ప్రయత్నం చేస్తే. రీజన్ ఏంటంటే తమిళ్ మలయాళం కన్నడ ఇండస్ట్రీలో సాహిత్యం, వాళ్ళ సాహిత్యానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. గత 15 సంవత్సరాలుగా మన తెలుగు సాహిత్యానికి కొంచెం నిజంగా మనం దూరం అయ్యాము. ఒక 2 జనరేషన్లు దూరం అయిపోయింది తెలుగు సాహిత్యానికి. సో వెంకట సిద్ధారెడ్డి మిత్రుడు వెంకట సిద్ధారెడ్డి అన్వీక్షికి పబ్లికేషన్ అని పెట్టేసి ఒక 100 పుస్తకాలు ముద్రించాడనమాట. ఏంటి అని అడిగితే తను ఒకటే చెప్పాడు, బీయింగ్ ఎ ఫిల్మ్ మేకర్ ఐ ఫౌండ్ దట్ దెర్ ఈజ్ ఎ వైడ్ గ్యాప్ బిట్వీన్ తెలుగు సినిమా అండ్ తెలుగు లిటరేచర్. ఈ రెండింటి మధ్యలో చాలా గ్యాప్ ఉంది. దీన్ని ఫిల్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. సో దట్ తెలుగులో మంచి కంటెంట్ బేస్డ్ సినిమాలు దొరకడానికి ఆస్కారం ఉంటుంది అనేది తన అభిప్రాయం. నిజంగా తన అభిప్రాయంతో ఏకీభవిస్తాను. అలా ఒక మంచి ఉద్దేశంతో తీసిందే సంతాన ప్రాప్తిరస్తు. ఒక సొసైటీ నుంచి తీసుకున్న ప్రాబ్లము ఎంటర్టైనింగ్ వేలో చేసిన సినిమా. సో సంతాన ప్రాప్తిరస్తు సక్సెస్ చాలా కొత్త సినిమాలకు రావడానికి దోహదం చేస్తుందని నేను బలంగా నమ్ముతున్నాను. సో లాస్ట్ 15 ఇయర్స్గా అదే నమ్మాను, ఇప్పుడు కూడా అదే నమ్ముతున్నాను. సో డెఫినెట్లీ వీ నీడ్ యువర్ ఆల్ ద బెస్ట్ విషెస్ టు అస్ ఫర్ టుమారో.
So fingers crossed. No, not fingers crossed. It's victory for sure tomorrow because of yesterday's premiere shows. So thank you so much for all the support. We'll look forward for tomorrow's success, mate. Thank you. అంటే ఇప్పుడు అవసరం లేదండి. అంటే సినిమా నేటివ్ ఈజ్ న్యూ గ్లోబల్. నేటివ్ లాంగ్వేజ్లో తీస్తే గ్లోబల్గా చూస్తున్నారు విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్. సో అసలు వేరే లాంగ్వేజ్లో నిజంగా డబ్ చేయాల్సిన అవసరం లేదు. విత్ సబ్ టైటిల్స్ అంతటా చూసేస్తున్నారు విత్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ అరౌండ్. బట్ స్టిల్ నిజంగా ఇది రేపు రీసౌండింగ్ మంచి సక్సెస్ ఇవ్వగలిగితే వేరే లాంగ్వేజ్లో ఉన్న మేకర్స్ వాళ్ళే అప్రోచ్ అవుతారు, మా దాంట్లో డబ్ చేయండి లేకపోతే మేము రీమేక్ చేసుకుంటాము అని. సో లెట్స్ సీ, అంటే రేపు తెలిసిపోద్ది. అంటే బట్ స్టిల్ ఈ మూవీ మాత్రం యూనివర్సల్గా చూడగలరు విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్. యా 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 ఓవర్సీస్ యుఎస్లో చాలా పెద్ద రిలీజ్ పీపుల్స్ మీడియా ద్వారా రిలీజ్ అవుతుంది. విశ్వప్రసాద్ గారి కంపెనీ ద్వారా యుఎస్లో రిలీజ్ అవుతుంది. దాదాపుగా 75 స్క్రీన్స్ దాకా మంచి స్క్రీన్స్ దొరికాయి. సో అక్కడి వాళ్ళు అంటే ట్రైలర్ చూసిన తర్వాత వచ్చిన ఆదరణ అక్కడ థియేటర్స్లో ఎస్ రిలేటబుల్గా ఉండింది వాళ్ళకి ట్రైలర్. సో అరౌండ్ 75 స్క్రీన్స్లో రిలీజ్ అవుతుంది. ఎస్ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమా రిలీజ్ తర్వాత మీకు ధనం ప్రాప్తిరస్తు లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ డైరెక్టర్ సంజీవ్ గారు, మీ మాటల్లో సినిమా గురించి. హాయ్ అండి. మా శ్రీధర్ సార్ని చాలా సంవత్సరాల తర్వాత రిలీజ్ ముందు స్మైల్ ఫేస్తో ఈరోజే చూస్తున్నాను నేను. అది నిన్న ప్రీమియర్ షోస్ వల్ల వచ్చిన ఎఫెక్ట్. అండ్ ఆల్రెడీ ట్విట్టర్లో చాలామంది చూసిన వాళ్ళందరూ కూడా పాజిటివ్గా దే ఆర్ రియాక్టింగ్. అండ్ ఈ డెఫినెట్గా మేడం అన్నట్టు మాకు ధనప్రాప్తితో పాటు అంతా బాగా జరగాలని కోరుకుంటున్నాం. అండ్ ఇంకొక వెరీ గుడ్ న్యూస్ ఏంటంటే అండి, సెంట్రల్ గవర్నమెంట్ మాకు యూబైఏ సర్టిఫికెట్ ఇచ్చింది ఈ సినిమాకి. సో ఫ్యామిలీస్ అందరూ కూడా హ్యాపీగా వచ్చి సినిమా చూడొచ్చు. అంతకుముందు సంతాన ప్రాప్తిరస్తు అంటే ఇదేదో పెద్దవాళ్ళు చూసే సినిమా అనుకున్నారు, కాదు. యూబైఏ క్లీన్ యూబైఏ ఇచ్చారు. ఫ్యామిలీస్ అందరూ హ్యాపీగా వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. దిస్ ఈజ్ ద అష్యూరెన్స్. 2 గంటల పాటు హ్యాపీగా నవ్వుకొని ఎంజాయ్ చేసి వెళ్ళేటప్పుడు ఒక చిన్న మెసేజ్ తీసుకొని వెళ్ళిపోతారు. దట్స్ ఆల్ ఐ కెన్ సే. అండ్ కమింగ్ టు నేను శ్రీధర్ గారు ఇప్పటివరకు అసోసియేట్ అయ్యి చేసిన ప్రాజెక్టులన్నీ కూడా ఆయన ఇందాక విషయం చెప్పారు. మేము లేడీస్ అండ్ జెంట్మెన్ అని ఒక సినిమా చేసాం. నేను రైటర్గా, ఆయన ప్రొడ్యూసర్గా. ఆ సినిమాకి అన్ని వెబ్సైట్స్ 3+ రివ్యూసే ఇచ్చాయి. అంటే సోకాల్ టాప్ వెబ్సైట్స్ అన్నీ కూడా 3.5 ఇచ్చాయి. బట్ అక్కడ మాకు అర్థమైంది ఏంటంటే, డెఫినెట్గా ఈ కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలతో దాంట్లో ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలని అర్థమై ఫర్దర్గా మేము అది మిస్ అవ్వకుండా చూసుకుంటూ వచ్చాం. ఫర్ షూర్ ఇది అందరినీ మెసేజ్తో పాటు ఎంటర్టైన్ కూడా చేస్తుందని మేము గట్టిగా నమ్ముతున్నామండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా తర్వాత మీకు సూపర్ హిట్ డైరెక్టర్ అనే పేరు ప్రాప్తిరస్తు సార్ లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మన హీరో విక్రాంత్ గారు, మీ మాటల్లో సార్. ముందుగా మా ప్రెస్ మీట్కి వచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఈరోజు నేను ఇక్కడ కూర్చొని అంటే ఆలోచించాను, మీరు వీళ్ళు మాట్లాడినప్పుడు ప్రొడ్యూసర్ గారు అంతా అసలు మన మూవీ గురించి ఏం చెప్పాలి. యా, లో స్పామ్ కౌంట్తో బాధపడే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా, అన్నీ బాగున్నాయి. కానీ అసలు వాట్ ఈస్ దిస్ మూవీ అంటే నాకు ఫస్ట్ నా మైండ్కి వచ్చింది ఇట్స్ ఎ ఫ్యామిలీ ఎంటర్టైనర్. యూబైఏ సర్టిఫికేట్ రావడం అనేది కాదు, ఫ్రమ్ ద బిగినింగ్ ఇట్స్ ఆల్వేస్ బీన్ లైక్ దట్. ఫ్యామిలీ అంతా వెళ్ళి హ్యాపీగా కూర్చొని నవ్వుకొని ఎమోషనల్గా ఫీల్ అయ్యి లాస్ట్లో ఒక మంచి మెసేజ్తో బయటికి నడిచే ఒక మూవీ ఇది. సో ఫస్ట్ నా దగ్గరికి కథ రావడానికి ముందు చిన్న స్టోరీ. మధురా శ్రీధర్ గారు నాకు పరిచయం అయ్యారు. ఫస్ట్లోనే నాకు అనుకున్నారు నా మీద మూవీస్ మీద ఉన్న ఇంట్రెస్ట్ అన్నీ. కానీ అప్పటికి మనది ఉన్నది పర్ఫార్మెన్స్ ఒక సినిమా, అది ఫ్లాప్. సో ఆయన మరి నాలో ఏం చూసి ఇచ్చారో తెలియదు. నేను ఒకటే అనుకున్నా, అంటే ఐఎమ్ ఇండెప్టెడ్ టు హిమ్ ఫర్ లైక్ మై ఎంటైర్ లైఫ్. బట్ కానీ నన్ను నమ్మి నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు నేను నా మ్యాక్సిమం ట్రై చేయాలి, నా మ్యాక్సిమం ప్రయత్నం చేయాలి సినిమా కోసం అని చెప్పి ఎంత ఫైట్ చేయాలో అంత చేసాం. ఆ ప్రాసెస్లో నాకు మా డైరెక్టర్ గారు చాలా 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 హెల్ప్ చేశారు. సో వీళ్ళిద్దరి గైడెన్స్లో ఇది ఎనీవేస్ ఇట్ వాజ్ అన్ ఎక్సలెంట్లీ రిటర్న్ స్క్రిప్ట్. అంటే ఫస్ట్ టైం చదివినప్పుడే స్క్రిప్ట్ కూర్చొని ఒక ఫ్యూ అవర్స్ చదివితే ఒక మన మంచి తరుణ్ భాస్కర్ గారు చెప్పినట్టు ఒక తెలుగు మీల్ తిన్న ఫీలింగ్ వస్తుంది. మంచి మీల్ ఒక తాళి కూర్చొని తిని హ్యాపీగా ఒక ఫీలింగ్ వస్తుంది కదా, ఆ ఫీలింగ్ వచ్చింది. సో ఆ రోజే అనుకున్నా చెయ్యాలి అని. దానికి తగ్గట్టుగా నన్ను మోల్డ్ చేసి మమ్మల్ని గైడ్ చేసి వీళ్ళిద్దరు ఒక మంచి మూవీ వచ్చింది. సో ఈరోజు నేను ఆడియన్స్ అంటే వాట్ కెన్ ఐ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ మూవీ అంటే
ఇట్స్ ఏ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండ్ ఇట్స్ ఏ జెన్జీ ఎంటర్టైనర్. యూత్ కానీ ఫ్యామిలీ కానీ ఎవరైనా సరే థియేటర్కి వెళ్ళి కూర్చొని హ్యాపీగా ఒక 1 hour 40 minutes 1 hour 45 minutes నవ్వుకొని ఒక 15-20 minutes కొంచెం ఎమోషనల్గా ఫీల్ అయ్యి లాస్ట్లో వెళ్ళేటప్పుడు ఓ మంచి మెసేజ్ ఒక హైతో బయటకు వెళ్తారు ఈ సినిమాలోంచి. అది నేను గ్యారంటీగా చెప్పగలుగుతున్నా. సో నిన్న వరంగల్లో ప్రీమియర్స్ పడ్డాయి. ఆ ప్రీమియర్ షోలో నేను హీరోయిన్ చాందిని చౌదరి ఇద్దరం వెళ్ళాము. సో అక్కడ ఆడియన్స్ రెస్పాన్స్ చూసి వివర్ లైక్ సర్ప్రైజ్ అనమాట. అంటే అయ్యేటప్పటికి వాళ్ళ రియాక్షన్స్, వాళ్ళు మేము చేసిన నవ్వుతుంటే మా కష్టం అక్కడే పే ఆఫ్ అయిపోయిందా అనిపించింది. బట్ ఇది ఇంకా బిగినింగే, కానీ మాకు అంటే అట్లీస్ట్ జరగబోయేది ఏంటి అనే దానికి ఒక చిన్న ప్రివ్యూ వచ్చినట్టు అనిపించింది. ఫ్యామిలీస్ వచ్చిన వాళ్ళందరూ కనెక్ట్ అయ్యారు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యారు. జెన్జీ అయితే సినిమా మొత్తం నవ్వుతూనే ఉంది. సో సినిమాలో అయితే ఖచ్చితంగా అందరికీ కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. ఒక్కసారి వెళ్ళి మీరు చూస్తే మాత్రం యూ విల్ గెట్ హుక్డ్. ఆ 2 hours 15 minutes మీ టైం చూసుకోరు, మీరు వాచ్ మీ జేబులోంచి మీ ఫోన్ బయటికి తీయరు, ఓన్లీ సినిమా చూస్తారు. సినిమా అయిపోయాక ఒక ఎమోషనల్ హైఫ్తో బయటకు వెళ్తారు. అది నా గ్యారంటీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ విక్రాంత్ గారు. మీకు మన సంతాన ప్రాప్తిరస్తు సినిమా అన్ని ప్రాప్తిరస్తుల్ని కలిగించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో మీ అందరికీ తెలుసు కదా, రేపే విడుదల November 14th మన సంతాన ప్రాప్తిరస్తు సినిమా థియేటర్స్లో మన ముందుకు రాబోతుంది. అండ్ నిజంగానే తరుణ్ భాస్కర్ గారు అండ్ వెన్నెల కిషోర్ గారు ఉన్నారంటే ఎంత హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయో తెలుసు. సో ఎవ్వరూ అసలు మిస్ అవ్వద్దు థియేటర్స్లో. సో అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ ఏ Q&A సెషన్. ఎనీ క్వశ్చన్స్? సార్ ఫస్ట్ శ్రీధర్ గారు ఎస్ అండి. వైజాగ్లోను వరంగల్లోను ప్రీమియర్స్ వేశారు, మంచి టాక్ వచ్చింది. ట్విట్టర్లో చూస్తున్నాం, ఫేస్బుక్లో చూసిన వాళ్ళు చాలా పారాగ్రాఫ్స్ రాస్తున్నారు. మంచి సినిమా, ఇప్పుడున్న జనరేషన్కి తెలియాల్సిన సినిమా, మంచి టాపిక్ తీసుకున్నారు, ఇన్నోవేటివ్గా ఉంది, అంతా బాగా రాస్తున్నారు. సో ఆల్ ది బెస్ట్ సార్. సినిమా రేపు పొద్దున వస్తుంది, మంచి టాక్ వస్తుంది. సంజీవ్ గారు టేకింగ్ మాకు తెలుసు, అంతా బాగా తెలుసు. అయితే సార్ రేపు పొద్దున వచ్చేటప్పటికి November 14th అనేటప్పటికి 14 సినిమాలు రెడీగా ఉన్నాయి మీతో పాటు. అవును, 14 సినిమాలు ఉన్నాయి. ఈ కాంపిటీషన్ ఎలా చేస్తారు? ఒక మంచి సినిమా ఈ అన్ని సినిమాలలో మధ్యలో నలిగిపోతుందా, లేకపోతే శ్రీధర్ గారు మార్కు కనిపిస్తుందా? యాక్చువల్గా నిజంగా చెప్పాలి అని అంటే ఏం నలగలేదండి. ఇప్పుడు మీరు ఎక్కడైనా అప్డేట్స్ చూడండి, ఎనీ థియేటర్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఫిజికల్గా ఫస్ట్ కాంతా పోస్టర్ ఉంటుంది, తర్వాత సంతాన ప్రాప్తిరస్తు పోస్టర్ ఉంటుంది. మిగతా అంటే నాకు తెలియదు నిజంగా ఏ సినిమాలు రిలీజ్ అవుతుందని నాకు నిజంగా తెలియదు. నాకు రెండు తెలుసు. ఒకటి మా గురువుగారు రామ్ గోపాల్ వర్మ శివ రిలీజ్ అవుతుందని తెలుసు, తర్వాత కాంతా రిలీజ్ అవుతుందని తెలుసు, తర్వాత సంతాన ప్రాప్తిరస్తు రిలీజ్. మిగతా గురించి నిజంగా తెలియదు. నేను వర్రీ అయ్యేవాడిని నాకు స్క్రీన్లు దొరకకపోతే. అంటే ఎవ్రీవేర్ అంటే సచే ఒక చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి 200 థియేటర్లలో, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో 200 థియేటర్లు, తమిళనాడులో 20 థియేటర్స్, కర్ణాటకలో 40 థియేటర్స్, తర్వాత యూఎస్లో 75 థియేటర్స్. సో వరల్డ్ వైడ్ అరౌండ్ 350 to 400 థియేటర్స్లో సంతాన ప్రాప్తిరస్తు రిలీజ్ అవుతుందంటే ఎవరికి నలిగిపోతాం, ఎక్కడ నలిగిపోతాం. ఇట్స్ ఓన్లీ సినిమా స్పీక్స్ అంతే. ట్రైలర్, ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ట్రైలర్. నా రిక్వెస్ట్ కూడా ఏంటంటే జనరల్ ట్రైలర్ చూడండి, చూసిన తర్వాత ట్రైలర్ జనరల్గా ఎవరైనా ట్రైలర్ చూసే వెళ్తారు. జస్ట్ వాచ్ ట్రైలర్, సంతాన ప్రాప్తిరస్తు ట్రైలర్ అండ్ గో టు ద మూవీ అని చెప్తానమాట. సార్ ఇప్పుడున్న టీన్స్ అయితే పర్లేదు, 10 years లేకపోతే 12 years పిల్లలు, ఆడపిల్లలు, లేకపోతే నా కూతుర్లలో వచ్చి ఏంటి స్పెర్మ్ కౌంట్ ఏంటి, ఇదేంటి అంటే వాళ్ళకి ఎటువంటి ఆన్సర్ దొరుకుతుంది? వాళ్ళకి మేమేం చెప్పాలి? అంటే దీనికి రైట్ ఏంటంటే 10th class 9th 8th నుంచే హ్యూమన్ రీప్రొడక్టివ్ సిస్టమ్ మీద పాఠాలు ఉన్నాయి. యాక్చువల్ వాళ్ళకి తెలియదని మీరు అనుకోకూడదు, అందరికీ అవగాహన ఉంటుంది. 8th 7th class ఇప్పుడు కాదు జనరేషన్. మేము 7th చదువుకున్నప్పుడు మా టీచర్, మాకు లేడీ టీచర్ ఉండేది, ఆ మ్యామ్ 7th classలో మాకు హ్యూమన్ రీప్రొడక్షన్ సిస్టమ్ గురించి చెప్పింది ఆ రోజుల్లో. సో ఇట్స్ ఆల్ ఓపెన్ యాక్చువల్లీ. పోస్ట్ పాండమిక్ ఇంకా మంచి సినిమాలు చూశారు వాళ్ళు. దే హ్యావ్ ఆల్ ద నాలెడ్జ్ యాక్చువల్గా. అండ్ ఇట్ ఈస్ పాజిటివ్ సైడ్ ఆఫ్ ఇట్స్ గుడ్ టు హ్యావ్ దట్ అవేర్నెస్. వాట్ వీఆర్ టెలింగ్ ఈజ్ గుడ్ హ్యాబిట్స్ ఉండాలి, హెల్త్ స్ట్రెస్ ఉండకూడదు, గుడ్ హ్యాబిట్స్ ఉండాలి అనే విషయాన్ని చెప్తున్నాను దీనివల్ల. ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ వెరీ గుడ్ అండి. ఈ కత్తులతో పొడుచుకోవడాలు, బ్లడ్ చూడాలు, వీటికంటే మేము సంతాన ప్రాప్తిరస్తులో చెప్తున్నది ఒక 100 times బెటర్ థింగ్ అండి. ఐఎమ్ టెల్లింగ్ యూ, దాంట్లో ఏమాత్రం తిరగలేదు. అండ్ మనం అందరు కలిసి చూడొచ్చని సెన్సార్ బోర్డే చెప్తుంది. యాక్చువల్లీ వి రియల్లీ భయపడ్డాం, వస్తుందేమో ఇంత సెన్సిటివ్ టాపిక్ అని. వాళ్ళు UBA ఇచ్చారు, పేరెంటల్ గైడెన్స్తో చూడొచ్చు అని. దట్స్ ద ఫస్ట్ థింగ్ అనమాట. అంత నీట్గా డీల్ చేసాము, ఎక్కడ బూత్ లేకుండా,
అండ్ ఎంటర్టైన్మెంట్ తగ్గకుండా. అందుకనే దట్స్ వాట్ సెన్సీ ఎంజాయ్ చేస్తుంది, ఫ్యామిలీ ఎంజాయ్ చేస్తుంది నిన్న ప్రీమియర్ షోలు అంటే దట్స్ చాలా సెన్సిబుల్గా హ్యాండిల్ చేసాం అనమాట. శ్రీధర్ సార్. సార్ సంజీవ్ గారికి ఒక క్వశ్చన్ సార్. సార్ ఇప్పుడున్న డైరెక్టర్స్కి ఇటువంటి కథ దొరికితే దాంట్లో మసాలా యాడ్ చేసి 4-5 ఇంటిమసీ సీన్స్ పెట్టుకునే అవకాశం కూడా ఉంది, ఎందుకంటే కంటెంట్ అటువంటిది కాబట్టి. అటువంటిది ఏంటి ప్రీచిగా లేకుండా, బూత్ డైలాగ్ లేకుండా ఎందుకు తీయాలనిపించింది? ఫస్ట్ ఇటువంటి కథ దొరికితే 4-5 ఇంటిమసీ సీన్లు పెట్టుకోవచ్చు, యూత్ని అట్రాక్ట్ చేయొచ్చు. ఇప్పుడు అంతా చేసే కంటెంట్ కూడా అటువంటి కంటెంటే క్రియేట్ చేసుకో, అది కాకుండా సాంప్రదాయకంగా అందరూ రావాలని ఈ ఉద్దేశం ఎందుకు చేశారు? ఒక ఇద్దరికి నేను ఇది ఆపాదిస్తానండి. ఫస్ట్ మా గురువుగారు కృష్ణవంశీ గారు, ఆయన అండర్లో నేను వర్క్ చేశాను కాబట్టి సొసైటీకి అంటే మంచి చేయకపోయినా పర్లేదు కానీ చెడు మాత్రం చేయొద్దు అని ఆయన దగ్గర నేర్చుకున్నాను. దాని తర్వాత మా శ్రీధర్ గారు అండర్లో చాలా సంవత్సరాలు ట్రావెల్ అవుతూ వచ్చాను. సో ఆయన గైడెన్స్లో, ఆయన దీంట్లో ఇదంతా కూడా డెవలప్ అయింది బేసిక్గా. సో మనం చుట్టూ తిరిగే మనుషుల మధ్య ఉంటే మనం ఏంటి అని చెప్తుంది సొసైటీ. బేసిక్గా ఈ ఇద్దరు నా లైఫ్లో బాగా ఇంపార్టెన్స్ ప్లే చేశారండి. సో అందుకని ఎక్కడ లైన్ క్రాస్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా అందరూ చూసేలాగా ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఫిల్మ్ని, ఒక సెన్సిటివ్ ఇష్యూని నీట్గా ఎంటర్టైన్మెంట్ హ్యూమర్ యాడ్ చేసి చేసామండి. 2017లో రాసుకున్న కదా, ఇప్పుడు 2026లో 25 ఎండింగ్లో రిలీజ్ అవుతుంది. అప్పటికి ఇప్పటికి సమాజంలో కానీ లేకపోతే కథా వస్తువులో కానీ చూసే ఆడియన్స్లో కానీ చాలా మార్పులు వచ్చేసినాయి. కథ 2017లోకి అప్పుడు ఆలోచనకి ఇప్పుడు ఆలోచన చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఏమైనా చేంజెస్ వచ్చినాయా మీకు కథలో కానీ, లేకపోతే అప్పుడు అనుకున్న పాయింట్ని ఎప్పుడే తీశారు? ఇది 2017లో ఐడియా వచ్చినా కూడా అండి ఇప్పటివరకు తెలుగులో ఇటువంటి సినిమా రాలేదు. అండ్ మీరు నమ్మరు, మేము షూటింగ్కి స్క్రిప్ట్ రెడీ అయ్యి వెళ్ళినా కూడా డే బై డే ఏమైనా బెటర్మెంట్స్ వస్తే ప్రొడ్యూసర్ మేము డిస్కస్ చేసుకొని ఇంకా బెటర్మెంట్ చేస్తాం. సో 2017 నుంచి ఇప్పటి వరకు చాలా వర్షన్స్ మారాయి, చాలా చేంజెస్ జరిగాయి. సో డెఫినెట్గా మెచ్యూర్డ్ అయ్యి వచ్చిన సబ్జెక్ట్ లానే తయారైందండి ఫైనల్గా. సార్ హీరో గారు కనీసం లిప్ లాక్ అన్న పెట్టించారా మీతో? ఏంటంటే కనీసం లిప్ లాక్ అన్న ఉంటుందా సినిమాలో? లేదండి, లిప్ లాక్ కూడా లేదు. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఉండాలనేది ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారి ఇంటెన్షన్. సో దాంట్లో లిప్ లాక్లు టైటిల్లో అంత పెద్ద టైటిల్ పెట్టుకున్న కనీసం లిప్ లాక్ కూడా లేకుండా ఎట్లా సార్? లిప్ లాక్ వారంట్ అయితే చేయాలండి, అక్కడ అవసరం లేదు. అవసరం లేనప్పుడు చేయడం వేస్ట్. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. విక్రాంత్ గారు చెప్పండి. వస్తుందా? విక్రాంత్ గారు, సో మీ ఫస్ట్ ఫిలిం ఒక ఎక్స్పీరియన్స్ చేశారు, ఇండస్ట్రీ ఎలా ఉంటుంది, సో ఎలా వెళ్తే సో మనకు ఈజీగా హిట్ దొరికే ఛాన్స్ ఉంటుంది, ఎలాంటి కథలు ఎంపిక చేసుకోవాలని ఒక అవగాహన వచ్చి ఉంటుంది. సో సెకండ్ టైంకి ఇలాంటి సబ్జెక్ట్ డీల్ చేయడం, సో మిమ్మల్ని మీరు ఎలా మౌల్డ్ చేసుకున్నారు, ఇలాంటి కథ ఆడియన్స్ తీసుకెళ్తే నన్ను ఇండస్ట్రీ రిసీవ్ చేసుకుంటుందా లేదా అనేది సో ఎంత టెన్షన్గా ఉండేవాళ్ళు మీరు? నేను ప్రీమియర్ చూసిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, వాళ్ళ నుంచి వచ్చేటువంటి ఫీడ్బ్యాక్ అంతా కూడా ఇందాక మీ మాటల్లో విన్నాం కాబట్టి. దెన్ సెకండ్ ఫిల్మ్కి వచ్చేసరికి మీకు ఎంత కాన్ఫిడెన్స్ పెరిగింది? ఇలాంటి కథలు తీసుకొస్తే ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారు అనే ఒక నమ్మకం మీలో కలిగిందా? నాకు ఒకటి అనిపించిందండి, ఫస్ట్ మూవీ తర్వాత టెంప్లెట్ మూవీలో కాలం చెల్లిపోయింది, చేస్తే కొత్త కథ చెప్పాలి. కోవిడ్ తర్వాత ఆడియన్స్, మన తెలుగు ఆడియన్స్ మొత్తం వరల్డ్ సినిమా మొత్తం చూసేస్తున్నారు, సబ్ టైటిల్స్ పెట్టి చూస్తున్నారు, డబ్బింగ్ పెట్టి చూసుకుంటున్నారు. మా నానమ్మలు, తాతయ్యలు ఆ ఏజ్లో ఉన్న వాళ్ళు కూడా యుఎస్ మూవీస్ చూస్తున్నారు, ఎందుకంటే తెలుగు డబ్బింగ్ ఉంటుంది దాంట్లో. సో వాళ్ళకి చాలా ఎక్స్పోజర్ వచ్చేసింది. ఇప్పుడు మనం ఎప్పుడో చెప్పిన కథను తీసుకొచ్చి రీప్యాకేజ్ చేసి చేయాలంటే అది వర్క్ అవ్వదు, కొత్త కథ చెప్పాల్సిందే. సో బోల్డ్ అంటారా, ఇది అదే అండి, మీరు దాని ఆ లైన్ క్రాస్ చేయకుండా ఒక కథ చెప్తే అది సెన్సిటివ్గా డీల్ చేశారంటారా, లైన్ క్రాస్ చేస్తే వల్గారిటీ అంటారు. మనం ఎప్పుడైనా సెన్సిటివ్ జోన్లో ఉండాలి. అది నాకు మా డైరెక్టర్ గారి మీద ఉన్న కాన్ఫిడెన్స్. ఆయన పాస్ట్ చూసిన, మధురా శ్రీధర్ గారి పాస్ట్ ఈ సినిమాటోగ్రఫీ చూసిన మీకు ఎక్కడ అసలు అలాంటి సినిమాలు తీసిన ఇదే కనిపించదు. సో వాళ్ళిద్దరిని నమ్మాను, స్క్రిప్ట్ చదివాను. నా మీద అంటే ఒకటండి, ఇప్పుడు బోల్డ్గా అనేది ఆ టాపిక్లో ఇన్ఫెర్టిలిటీ, స్పెర్మ్ కౌంట్ అంటున్నారు, కానీ అదొక డే టు డే ప్రాబ్లం, అది చెప్పాలి మనం. ఇప్పుడు బీపీ షుగర్ అలాంటిది, లో స్పెర్మ్ కౌంట్ కూడా అలాంటిది ఒక ఇష్యూ. సో దాన్ని ఏదో మనం పోర్ట్రే చేయము, దాన్ని చెప్పినంత మాత్రం నాకేదో ఫ్యూచర్లో కెరియర్ ఆపర్చునిటీస్ రావు, అదేంటే నా గ్రాఫ్ ఏదో మారుతుంది అనేది ఆ థాటే ఎప్పుడు రాలే నాకు. ఇంకా నేను ప్రౌడ్గా ఫీల్ అయ్యా, ఒక మంచి కథ, కొత్త కథ, బోల్డ్ తీసుకొని చెప్తున్నాను. అండ్ నేను ఎవరికైనా వెళ్ళి చెప్పిన ఇండస్ట్రీలో మామూలు వేరే ప్రొడ్యూసర్స్ వాళ్ళకి, బాగుందమ్మా లైన్, ఇలాంటి చెప్పాలి కథలు, ఇలాంటి కథలు చేస్తేనే మీరు కూడా ఒక ఇదిలోకి వస్తారు, సేమ్ అదే స్టోరీలు అటెంప్ట్ చేయమాక కమర్షియల్ మూవీలు అన్నారు. సో ఆ విధంగా నేను హ్యాపీ అండి. ఫస్ట్ సినిమా మిమ్మల్ని మీరు స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు ఆ హై వేరే ఉంటుంది, ఫస్ట్ సినిమా అంత ప్రౌడ్గా ఉంటుంది. సెకండ్ సినిమాకి వచ్చేసరికి సో మీ యాక్టింగ్ స్కిల్స్ కావచ్చు, సో కో యాక్టర్స్, ఇంట్లో చాలామంది సీనియర్లు కూడా వర్క్ చేయడం జరిగింది.
సో వాళ్ళతో ఎలా ఉండేది, మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ సినిమా ఎంతవరకు ఉపయోగపడుతుంది? ఫస్ట్ సినిమా మనకి అదే మీరు అన్నట్టు ఏదో చేసుకుంటాం, అప్పటికి ఇన్ఎక్స్పీరియన్స్ కదా చూస్తాం. సెకండ్ సినిమా ఏంటంటే ప్రతి ఫ్రేము చెక్ చేసుకుంటూ ఉంటాం. ఇక్కడ ఇది బాగుందా, ఇక్కడ పాస్చర్ బాగుందా, ఇక్కడ ఎక్స్ప్రెషన్ బాగుందా, ఇక్కడ ఇంకొంచెం తక్కువ ఆడవలసింది, ఇక్కడ కొంచెం ఎక్కువ ఆడవలసింది, ఆ టైప్లో అనిపిస్తుంది. ఎందుకంటే వీ బికమ్ వెరీ క్రిటికల్ యాక్టర్స్గా. ప్రతి సినిమాకి మనం అనుకుంటా అంటే యాక్టింగ్ అయిపోతే ఒక 3-4 సినిమాలకు వచ్చేస్తానేది ఏమి ఉండదు. సినిమాకే నేర్చుకోవాల్సిందే. సో మనం ఎప్పుడు క్రిటికల్గా ఉండదు చూస్తాం. నేను సెకండ్ మూవీ అయితే మాత్రం నాకు ఫస్ట్ టైం ప్లే చేసినప్పుడు అబ్జర్వ్ చేసుకుంటా ఉన్నాను అనమాట ఎక్కడికక్కడ. కానీ ఫైనల్గా నాకు అనిపించింది నేను బాగానే చేశాను, ఎందుకంటే మా డైరెక్టర్ గారికి క్రెడిట్ అనిపించింది. అండ్ నన్ను నేను మోల్డ్ చేసుకోవడం అంటే అదే అండి, ఈ రోల్కి తగ్గట్టు హోంవర్క్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనేది నాకు అర్థమైంది. సో దానికి తగ్గట్టుగా నేను మా డైరెక్టర్ గారితో వర్క్ చేసి కొంచెం వెయిట్ గెయిన్ అయ్యి, కొంచెం దాని తగ్గట్టు బాడీ పాస్చర్, లాంగ్వేజ్, అండ్ నాది కూడా సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి కొంచెం ఈజీ అయింది నాకు. సో ఎలా ఉంటుంది సెడెంటరీ లైఫ్ స్టైల్, లుక్ ఎలా ఉంటుంది మొత్తం మార్చి ఒక 3-4 లుక్ టెస్ట్ చేసి అంతా చేసి ఒక 2-3 వర్క్షాప్స్ చేశాక సెట్ మీదకి వెళ్ళాం. అప్పటికే ఏమైందంటే ఆ ప్రాసెస్లో ఎక్కడో విక్రాంత్ పక్కకి వెళ్ళిపోయి చైతన్య వచ్చేసాడు అనమాట. సో ఇంకా సెట్ మీదకి వెళ్ళాక అదే అయిపోయింది. అండ్ మిగతా యాక్టర్స్ అంటారా మీరు అన్నట్టు చాందిని చౌదరి, తరుణ్ భాస్కర్, వీళ్ళందరూ ఏంటంటే బాగా ఒక ట్రాక్ రికార్డ్ ఉన్న యాక్టర్స్, వీళ్ళంతా పర్ఫామ్ చేయగలిగేవాళ్ళు. కానీ వాళ్ళలో ఉన్న గొప్పతనం ఏంటంటే వాళ్ళు దే విల్ మేక్ ఇట్ ఈజీ ఫర్ యూ. అలా అని చెప్పి ఏదో వాళ్ళ దగ్గర చేయాలంటే చాలా కష్టం అనేది ఉండదు. వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ ఎంత ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్ చేయాలంటే అంత ఈజీ అవుతుంది. ఎందుకంటే దే నో ఓకే ఈ అబ్బాయి ఇది 2వ సినిమా, సో ఈ అబ్బాయిని కొంచెం ఈజీ చేయాలి ప్రాసెస్లో కాబట్టి హెల్ప్ చేశారు బేసిక్గా. వెన్నెల కిషోర్ గారు కానీ, తరుణ్ భాస్కర్ కానీ, అభినవ్ కానీ, మురళీధర్ గౌడ్ గారు అయితే నాకు ఈ ప్రాసెస్ ఎంత క్లోజ్ అయిపోయారంటే ఆయన బయట కూడా మామనే పిలుస్తున్నాయి, ఫోన్ చేసి చెప్పమా అంటున్నా, అలా అయిపోయారన్నమాట అంతా వాళ్ళకు. సో అంత ఆ బాండింగ్ వచ్చేటప్పటికి చాందిని కానీ నేను కానీ మా ఇద్దరికి ఆ ఫ్రెండ్షిప్ డెవలప్ అయ్యేటప్పటికి చేయడం చాలా ఈజీగా అయ్యేది. అండ్ ఆ ప్రాసెస్లో వాళ్ళకున్న నాలెడ్జ్ ఏదో కొంచెం ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది అన్నమాట. నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అంటారు కదా, అలా నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అయ్యేది అనమాట. సో సినిమా బిగినింగ్ అప్పటికి ఎండింగ్ అప్పటికి మా డైరెక్టర్ గారి గైడెన్స్ అండ్ వీళ్ళందరి ఇన్ఫ్లుయెన్స్తో నేను ఐ కెన్ టెల్ యూ మెచ్యూర్డ్ ఎ లాట్ మోర్ యాజ్ అన్ యాక్టర్ ఫర్ షూర్. సంజీవ్ గారు, సో ఒక మంచి హిట్ మీ చేతిలో ఉంది. థ్యాంక్ యూ సార్. ఆ ట్రైలర్ అంతా కూడా మంచి వైబ్ వచ్చింది. సో నిన్న ప్రీమియర్ చూసిన వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంటే ఇప్పుడున్న సొసైటీలో 2 కామన్ సమస్యలు కనబడుతున్నాయి సార్. ఇప్పుడున్న జంజీ యువత అన్నది, పెళ్ళి అనేది ఒక సమస్య అయితే పెళ్ళి తర్వాత పిల్లలు అనేది ఇంకో పెద్ద సమస్యగా మారింది. ఈ 2 సబ్జెక్టులు అంటే ఓన్లీ పిల్లల సబ్జెక్ట్ మాత్రం మీరు అన్నట్టు స్పర్మ్ కౌంట్ కావచ్చు, తర్వాత జరిగే పరిణామాలు మీరు డీల్ చేశారు. సో పెళ్ళి ఇప్పుడున్న 30 తర్వాత పెళ్ళి అయ్యే సమస్య కూడా పెద్ద సమస్యగా మారింది కాబట్టి దాన్ని ఏమైనా టచ్ చేశారా ఏంటి ఎలా? ఇది కంప్లీట్గా ఒక లవ్ స్టోరీతో స్టార్ట్ అయ్యి పెళ్ళిగా ముందుకెళ్తుందండి. సో మేము పెళ్ళి గురించి ఎక్కువగా దీంట్లో డిస్కస్ చేయలేదు. మా మెయిన్ ఎజెండా వచ్చి ఇన్ఫర్టిలిటీ ఇష్యూ, లో స్పర్మ్ కౌంట్ ఇష్యూ పైనే డీల్ చేశాం. సో ఆ హీరో అటువంటి సమస్యను ఎలా ఎదుర్కొన్నాడు, ఆయనకి ఎదురైన సిచ్యువేషన్స్ ఏంటి, వాటిని ఎలా మేము ఇష్యూని ఫన్ చేయకుండా దాని చుట్టూ ఉన్న సిచ్యువేషన్స్ని ఫన్ చేసుకుంటూ ఎటువంటి ఆన్సర్ ఇచ్చామనేది డెఫినెట్గా ఈ సినిమాలో తెలుస్తుందండి. చాలా వరకు కంట్రీస్ ఇప్పుడు ఉన్న యువత పెద్దగా అవుతున్నారు, పిల్లల సంఖ్య చాలా తగ్గుతుంది కాబట్టి సో భవిష్యత్తులో యూత్ అనేది ఆయా దేశాలకు ఎంత కీలకం కాబట్టి సో యువత అనేది అంటే పిల్లల సంఖ్య పెరగాలి అనేది చాలా దేశాలు కోరుకుంటున్నాయి. సో ఇప్పుడు ఉన్నటువంటి సమస్య సిచ్యువేషన్ తగ్గట్టు అది ఎంతవరకు అండర్టేకింగ్గా దీన్ని ఆడియన్స్ తీసుకెళ్తుంటారు? అదే అండి, డెఫినెట్గా మా సినిమా ఎండ్కి వచ్చేసరికి ఎందుకు పిల్లలు ఉండాలి అనేది ఒక బ్యూటిఫుల్ మెసేజ్ ఇచ్చాము. మీరు అన్నట్టుగా అంటే ఈ మధ్యకాలంలో మనం అదే ఇంటి నుంచి బయటికి బయలుదేరితే వరల్డ్లో ఎక్కడ లేని ఫర్టిలిటీ సెంటర్స్ అన్నీ కూడా మన ఇండియాలోనే ఉన్నాయి. ఆ మెయిన్ రీజన్ ఏంటంటే లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అవ్వచ్చు, మన వర్క్ స్ట్రెస్ అవ్వచ్చు, వీటి మీద చాలా ఎక్కువగా పడిపోయి పాపం తెలియకుండా ఇటువంటి సమస్యలను అనవసరంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. సో మేము అడ్రస్ చేసాం, చిన్న అవేర్నెస్ ఇవ్వడానికి ట్రై చేసాం, ఒక పాయింట్ ఆఫ్ డిస్కషన్ చేయడానికి. సో ఇది వెరీ క్రూషియల్ థింగ్ అండి. అంటే మనకి ఇప్పుడు యంగర్ జనరేషన్, మొన్న చంద్రబాబు నాయుడు గారు అన్నట్టుగా కూడా పిల్లల్ని ఎక్కువ మందిని కనాలి అంటున్నారు. దట్స్ బికాస్ ఇండియా ఎప్పుడు యంగ్ ఇండియాలాగా ఉండాలి. మన అంటే చాలామంది పిల్లలు కూడా వద్దనుకుంటున్నారు, వాళ్ళ ఫ్రీడమ్ వాళ్ళదే. బట్ మన ఇండియా మరి ఫర్దర్ జనరేషన్స్ ఎలాగా పిల్లల్ని కావాలి కాబట్టి ఈ సినిమా డెఫినెట్గా ఒక పాయింట్ ఆఫ్ డిస్కషన్ మాత్రం అవుతుందండి ఆ విషయంలో. ఈ డిస్కషన్లో ఇలాంటి సమస్యతో ఉన్న వాళ్ళు సాల్వ్ చేసుకోవచ్చు అనేది ఒక మెడికల్గా ఒక సొల్యూషన్ చూపిస్తున్నారా, లేదు అంటే అడాప్షన్ అనేది కూడా ఒక ప్రక్రియ ఉంది కాబట్టి దాన్ని అడాప్ట్ చేసుకోవచ్చు అనేది ఒక సొల్యూషన్ ఉంటుందా, ఎక్స్పెక్ట్ చేయవచ్చా? అది మీరు సినిమా డెఫినెట్గా చూస్తారు. బట్ వీఆర్ టచింగ్ ఓన్లీ ఆ హెల్త్ ఇష్యూ అయిన ఇన్ఫర్టిలిటీ, లో స్పర్మ్ కౌంట్, వీటి మీదే మా సమస్య ఉంటుంది. దాంతోపాటు ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, ఒక ఫ్యామిలీ ఎమోషన్స్, ఫుల్ ఆన్ కామెడీ అన్నీ బాగుంటాయండి. శ్రీధర్ గారు చివరి
శ్రీధర్ గారు మీరు అందించేటువంటి అంటే కంటెంట్ బేస్డ్ సినిమాలు అనేది సో మీ హ్యాండ్లో చక్కగా బయటకు వస్తాయి, కానీ మీకు ఆశించిన విజయం అనేది సో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు, ఆ సక్సెస్ చూడాలి అనేది మీ కళలో ఎప్పుడు కనబడుతూ ఉంటుంది. సో రిలీజ్ డేట్ వరకు చాలా ఉంటుంది, కానీ ఈ సినిమాకి వచ్చినట్లయితే ఒక హ్యాపీ మూమెంట్ మీలో కనబడుతుంది కాబట్టి. సో ఎలా November 14 తర్వాత సో మధురా శ్రీధర్ ఆశించినటువంటి విజయాన్ని అందుకోగలుగుతారా? ఈ టీం అంతా మీకు ఆ సక్సెస్ తెచ్చిపెట్టింది అంటే మనీ ఎంత వస్తుంది అనేది జస్ట్ ఇప్పుడు థియేట్రికల్ రన్ పైన ఆధారపడుతుంది అండి, అది మన చేతిలో లేదు. అది మంచి సినిమా తీయడం వరకు మన బాధ్యత అంతే. శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? కష్టపడు, ఫలితాన్ని ఆశించకు. నో, వి సీరియస్లీ బిలీవ్ ఇన్, ఐ సీరియస్లీ బిలీవ్ ఇన్ ఇట్. నేను ఇప్పటి వరకు 1.5 year నుంచి వీఆర్ ట్రావెలింగ్ కదా, ఈ సినిమా రిలేటెడ్ ఎంత మనీ వస్తుంది ఏంటి అని గాల్లో మాత్రం లెక్కలేయలేదు. వీ హ్యావ్ టు మేక్ ఏ సిన్సియర్ మూవీ, ప్రాపర్గా బిజినెస్ చేయాలి, ప్రాపర్గా పొజిషనింగ్ చేయాలి, ప్రాపర్గా రిలీజ్ చేయాలి, ఇదే. సో ఇంకా రేపు తెలిసిపోద్ది అది. అది ఆ విషయంలో నేను చాలా క్లారిటీతో ఉన్నాను. వస్తే చాలా ఆనందపడతాం, సెలబ్రేషన్ చేసుకుంటాము. జస్ట్ ఇన్ కేస్ మనీ ఎంత వస్తుందో తెలియదు, కానీ సినిమాని మాత్రం ఎవరు తిట్టారు. ఎవ్రీ విల్ అప్రిషియేట్ ద మూవీ. అది మాత్రం కాన్ఫిడెంట్గా ఉన్నాయి. ఎందుకంటే మీరు చూస్తే, సరే నేను తీసిన సినిమాలు పక్కన పెడితే, నేను సంజీవ్ కాంబినేషన్లో వచ్చిన లేడీస్ అండ్ జెంటిల్మెన్ ఆ రోజుల్లో ఎంత సెన్సేషనల్గా క్రైమ్ ఏది దీని సైబర్ క్రైమ్స్ పైన వే అహెడ్ తీసాం 10 సంవత్సరాల క్రితం, ఇప్పటికి 10 years అవుతుంది. ద వే ఇట్ రిసీవ్డ్, మొన్న రీసెంట్గా ఈటీవీ విన్లో చేసినా కూడా ఇట్స్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ ఇన్ ఈటీవీ విన్ అనమాట. అడవి శేషి వాళ్ళందరూ చేసింది, దానికి ఎలా అప్రిసియేషన్ వచ్చిందో తెలుసు. తర్వాత నేను సంజీవ్ అల్లు శిరీష్ కలిసి ఏబిసిడి చేసాము, అది ఏ విధంగా సెట్ అయిందో తెలుసు. అంటే తిట్టరు, అరే గుడ్ సినిమా అనే బయటకు వస్తారు. ఇంకా కమర్షియల్ సక్సెస్ అనేది వీ హ్యావ్ టు లీవ్ ఇట్ టు గాడ్. సంజీవ్ మిమ్మల్ని ఎలా కన్విన్స్ చేస్తున్నారు అంటే ఈ 10 ఏళ్ల జర్నీలో సో మీ బాండింగ్ అనేది బ్యూటిఫుల్గా వెళ్తుంది, కానీ కథ విషయంలో ఒక డిస్కస్ అంటే ఇద్దరి మైండ్లో ఒకే క్లారిటీ ఉంది. మంచి సినిమా తీయాలి, ఏదైనా ఒక చిన్న మెసేజ్